హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీ అభి మాస్టర్ యూట్యూబ్ ఛానల్. సో ఫైనల్లీ మన యూట్యూబ్లో 30K ఫ్యామిలీ అయితే అయిపోయారనమాట. సో నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా కోసం టైం కేటాయించి కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ సో మచ్. అండ్ మంచి మంచి సజెషన్స్ ఇస్తున్నారు అండ్ మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తున్నారు. సో అలా ఇస్తున్నారు కాబట్టి ఆ బూస్టింగ్తోనే ఇలా వీడియోస్ ఒకటొకటిగా వస్తున్నాయి. సో ఇదివరకు చూడొచ్చు, నేను అలా ఇలా కంటిన్యూగా ఎప్పుడు యూట్యూబ్లో వీడియోస్ పెట్టలేదు. సో ఇప్పుడు అలా పెడుతూ ఉంటున్నాను. వీక్కి ఒక మంచి వ్లాగ్, పెద్ద వ్లాగ్ అయితే పెడుతున్నాను. ఇంకా ముందు ముందు చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి. అది మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా నేను చెలరేగిపోతాను. సో ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆస్క్ మీ క్వశ్చన్స్ దగ్గర స్టార్ట్ అయింది. సో దాని నుంచే 3 వీడియోస్ అని చెప్పాను. సో ఆల్రెడీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేసేసాను. అండ్ మెయిన్‌ది ఇదే అనమాట. ఈ మూడో వీడియోనే, ఈ థర్డ్ వీడియోనే మెయిన్ వీడియో అనమాట. మెయిన్ కామెంట్స్ ఏంటంటే రాజు విన్నింగ్ గురించి, అది అన్‌ఫేర్ అనడం గురించి, లేపోతే వేరే వోళ్ళు రియల్ విన్నర్స్ అని, లేపోతే ఇంకోళ్ళు విన్నర్స్ అని చెప్పేసి, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీ ఫ్రెండే కదా! అని చెప్పేసి నన్ను అడగడం అయితే జరిగింది. చాలా క్వెషన్స్ అయితే వచ్చినాయి. బట్ కొన్ని క్వెషన్స్ మీకు పెడతాను. అన్నీ పెట్టాలంటే స్క్రీన్ మొత్తం నిండిపోద్దనమాట. సో కొన్ని క్వెషన్స్ నేను పెడతాను. అవి చూడండి. ఇప్పుడు మనం దాని గురించే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మాట్లాడేసుకుందాం. ప్రాక్టికల్‌గా ఆలోచించండి. క్లారిటీగా ఆలోచించండి. మీకే ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా వచ్చేస్తది. క్వెషన్ అయితే చదువుదాం. సో మధుకర్ పటేల్ 7 రాజుకి కప్పు ఫిక్సింగ్ అబ్బాయి ఈ సీజన్ అతని కంటే చాలా బాగా చేశారు వేరే వాళ్ళు ఇంక్లూడింగ్ యూ. ఒకటే ఇంక్లూడింగ్ యూ అన్నా కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నేను బాగా చేసినా సరే నేను గ్రాండ్ ఫినాలేకి వెళ్ళలేదు. ఓకేనా? అండ్ బాగా చేయడం వేరే, గ్రాండ్ ఫినాలేకి వెళ్ళడం వేరే. సో చాలా తేడా ఉంది. అంటే మీకు ఎలా క్లారిటీగా చెప్పాలంటే, నేను ఎన్ని పర్ఫార్మెన్స్‌లు బాగా చేసినా, వన్స్ ఒక స్టేజ్‌లో నేను ఒక్క పర్ఫార్మెన్స్ బాగా చేయకపోయినా ఔట్. అంతే. నీకు తర్వాత ముందు నుంచి ఎవరైనా బాగా చేయనోళ్ళు ఉండి కరెక్ట్‌గా ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఆ టైంలో వాళ్ళు చేస్తే వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. సో ఇది క్లియర్. ఇది షో ఫార్మాటే అది. ముందు నుంచి ఎవరు చేశారు, లేకపోతే తర్వాత ఎవరు చేశారు అన్నది మ్యాటర్ కాదు. ఎవరు కరెక్ట్ టైంలో చేశారన్నదే మెయిన్ మ్యాటర్. అంటే టైటిల్ కోసం. ఇక్కడ రేస్ దేని గురించి జరుగుతుంది? టైటిల్ కోసం జరుగుతుంది కాబట్టి, ఏ టైంలో ఎవరో పర్ఫెక్ట్‌గా చేశారో వాళ్ళు ముందుకెళ్తారు. మిగతా వాళ్ళు షెడ్‌కెళ్తారనమాట. లైక్ మీ, లైక్ మీ. ఎవరు కరెక్ట్ టైంలో చేశారు, ఎవరు కరెక్ట్ టైంలో ముందుకెళ్లారు అన్నదే పాయింట్. లైక్ రిషిక ఏంటంటే ముందు పర్ఫార్మెన్స్‌లన్నీ అదరకొట్టింది. మధ్యలో తనకి హెల్త్ ఇష్యూ వచ్చింది. కొంచెం ఆగింది. మళ్ళీ పర్ఫెక్ట్‌గా క్వార్టర్ ఫినాల్స్ దానికి ముందు దిగింది. పర్ఫెక్ట్‌గా మణికంఠకిను, రిషికకి కరెక్ట్‌గా కుదిరింది. పర్ఫార్మ్ చేసింది. కట్ చేస్తే షూటౌట్‌లో ఆడింది తను. అసలందరూ షాక్. ఏంటి రిషిక అసలా అంటే మాకు ముందు నుంచే తెలుసు. రిషిక క్యాపబుల్ ఏంటి? రిషిక ఎంత చేస్తది? ఏంటి? అన్నది మాకు ముందు నుంచి తెలుసు. నేను రిషికతో కూడా అన్నాను. రిషిక నువ్వు పర్ఫెక్ట్‌గా చెయ్యి. నువ్వు ఈ సీజన్ టైటిల్ కొడతావు పక్కా అని రిషికతో కూడా చెప్పాను. సో అలాగా ఎవరు ఎప్పుడు ఎలా చేశారన్నది మ్యాటర్ కాదు. ఎవరు ఏ టైంలో కరెక్ట్‌గా పర్ఫార్మ్ చేశారన్నది మెయిన్ మ్యాటర్. టైటిల్ కోసం అయితే. ఈ సీజన్ అన్‌ఫేర్ టైటిల్ అని అంటున్నారుగా అన్న, వాళ్ళకి నువ్వేం రెస్పాండ్ అండ్ రియాక్ట్ అవుతావు? అసలు అన్‌ఫేర్ టైటిల్ అన్నది ఇది ఎందుకొచ్చిందబ్బా నాకర్థం కాదు. నాకు నిజంగా చాలా బాధనిపిస్తుంది. అన్‌ఫేర్ టైటిల్ అసలు ఏ విధంగా అంటున్నారు అన్‌ఫేర్ టైటిల్ అని? అంత కష్టపడి చేసినోళ్ళకి ఇప్పుడు సరే మనం మీ పాయింట్‌కే వద్దాం బ్రో. ఇప్పుడు విజయ్ బిన్ని మాస్టర్, రెజినా మేడం ఉన్నారు. సో వాళ్ళు ఎప్పటినుంచో మన రాజుని చూస్తున్నారు. ప్రతి ఒక్క కంటెస్టెంట్ సీజన్ మొత్తం ఒక 1 ఇయర్ నుంచి చూస్తున్నారు. ఎవరు క్యాపబుల్ ఏంటో తెలుసు. సరే జడ్జెస్ కూడా ఫేవరిజం చూపించారు అనుకుందాం. వాళ్ళు చూపించరు అనుకుందాం. రాజు ఓకే. రాజుకి ఇచ్చేద్దాం అని చెప్పేసి అనుకున్నారే అనుకో. జడ్జెస్ ఫేవరిజం కింద. ఆ రోజు గ్రాండ్ ఫినాలేలో ఇద్దరు జడ్జెస్ కాదు ఉంది. గణేష్ మాస్టర్ ఉన్నారు. పూర్ణ మేడం ఉన్నారు. అండ్ మెయిన్ సీనియర్ జడ్జెస్. మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆ జడ్జెస్‌ని. ఇప్పుడోళ్ళు కాదు వాళ్ళు. ఎప్పటినుంచో ఉన్న సీనియర్స్, పెద్ద పెద్ద మాస్టర్‌లు కూడా వాళ్ళ మాట వింటారు. ఓకే. జడ్జెస్ చెప్తున్నారంటే ఏదో పాయింట్ ఉంటది. వాళ్ళు తప్పు చెప్పరు అన్న నమ్మకం ప్రతి మాస్టర్‌కి ఉందది. పెద్ద పెద్ద సీనియర్ మాస్టర్‌లకి. రేఖా ప్రకాష్ మేడం గావచ్చు, చిన్ని ప్రకాష్ మాస్టర్ గావచ్చు, తరుణ్ మాస్టర్ గావచ్చు, బాబా మాస్టర్ గావచ్చు వీళ్ళందరూ
మన చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పటి నుంచి ఉన్నారు జడ్జెస్‌గా వాళ్ళు. సో, వాళ్ళెందుకు అన్‌ఫెయిర్ జడ్జిమెంట్ ఇస్తారు? అంత ఇది నుంచి వచ్చి ఆళ్ళేం ముందు నుంచి లేరు. అప్పుడు వాళ్ళు చూసేటప్పుడు అసలు నాకు తెలిసి రాజు ఎవరో కూడా తెలీదు వాళ్ళకి. రిషిక ఎవరో కూడా తెలీదు. బట్ తెలుసంటే ఏదో తెలుసు నార్మల్‌గా. అంతేగాని వీళ్ళు ఈ పెర్ఫార్మ్ చేస్తారా? వీళ్ళు ఇది చేస్తారని నిజంగా జడ్జెస్ తెలీదు. వాళ్ళేంటంటే కూర్చోవడం, ఎవరు చేశారో వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం, బాగా చేయకపోతే బాబు ఇది బాలేదని చెప్పడం అంతే. ఇప్పుడు జడ్జెస్ దగ్గరికెళ్ళి మేడం ఇటు మనకు ఫేవర్‌గా ఉన్నోడికి గెలిపించండి అనంటే, జడ్జెస్ చెప్పినోడిని ఫస్ట్ ఎలా చూస్తారు? చెప్పినప్పుడు వాడిని ఇంకెలా చూస్తారు? అలా ఎవరు చెప్పరు కదా! వీడిని ఫేవరెట్‌గా మనం గెలిపిద్దాం. అలా అసలు అలా జరగదు బ్రో అసలా. డీలోనే అసలు అలా జరగదు. అలా చెప్తే చాలా మొహం మీదే ఇంకా వేరేలా ఉంటది ట్రీట్‌మెంట్ చెప్పిన జడ్జెస్ విన్నప్పుడు. అలా ఎవ్వరు చెప్పరు. కానీ మీరేదో ఏదో ఫేవర్‌గా జరిగింది అది ఇది అని అంటారు. అంటే ఇప్పుడు ఫస్ట్ అక్కడ సిట్యుయేషన్ ఎలా జరిగిందంటే థర్డ్‌ది రాజు పెర్ఫార్మన్సే. రాజు పెర్ఫార్మన్స్ వచ్చినప్పుడు మాకేంటంటే మీరు గమనించండి రాజు ప్రతి సాంగ్‌లో ఈజీగా ఒక 10 పవర్ మూవ్స్ ఉంటాయి. ఒక 10 పవర్ మూవ్స్ ఈజీగా ఉంటాయి. గ్రాండ్ ఫినాలే అంతా రాజు ఎలా వచ్చాడనంటే అసలు పవర్ మూవ్స్ ఒద్దు. మొత్తం రాజు డిఫరెంట్‌గా కనపడాలి. డిఫరెంట్ రాజు కనపడాలి. ఎందుకంటే మళ్ళీ వచ్చి అదే చేశాడురా అని అనొద్దు. అన్న క్లారిటీ ముందే తీసుకొని అందరూ అనుకోని ప్రిపేర్‌గా ఉన్నారు. అండ్ మెయిన్ ఏంటంటే 'చావా' మనకి తెలుసు 'చావా' సినిమా అన్ని రికార్డులు బ్రేక్ చేసిందన్నది. వేరే లెవెల్ హైప్ మూవీ అది. ఆ కాన్సెప్ట్ తీసుకొని 'రాజు' వచ్చి మీరు చూడొచ్చు ఆ సాంగు. లేతే ఇప్పుడొకసారి మళ్ళీ ఎళ్లి చూడండి. పవర్ మూవ్స్ నాకు తెలిసి ఆడి సాంగ్‌లో 10 ఉంటాయని చెప్పా కదా! దాంట్లో 5 కూడా ఉండవు పవర్ మూవ్స్. మొత్తం డాన్స్ కాన్సెప్ట్ సినిమా తగ్గట్టు ఎలివేషన్స్ గాని ఇవే ఉంటాయి. ఇవే ఉండి ఇంత ఉన్నప్పుడు మాకు టెన్షన్ ఏంటి మళ్ళీ రాజుని అలా చూడాలనుకున్నాము. ఇదేంటి ఇలా చూసామని అంటారేమో అని అదో టెన్షను. ఫింగర్ క్రాస్ పెట్టుకొని మేము చూస్తున్నాం అనమాట. ఎందుకంటే హాట్‌గా జరుగుతున్నాయి జడ్జిమెంట్ మొత్తం. అంతా బావున్న లాస్ట్‌లో ఏదో కొరత, ఏదో చిన్నది చెప్తున్నారు. మాకైతే టెన్షన్ వచ్చేసింది. ఏంట్రా బాబు ఏమవుద్దా? ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటని. సాంగు కూడా అవ్వలేదు. సాంగ్ ఇంకా లాస్ట్‌లో ఉన్నప్పుడు 'రేఖ ప్రకాష్' మేడం లెగిసిపోయి మరీ క్లాప్స్ కొట్టారావిడ. ఎందుకు అట్లా? నాకు నిజంగా ఆ మూమెంట్ తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి ఇప్పుడు. సో, ఆవిడ లెగిచి మరీ క్లాప్స్ కొట్టి దీనికోసమే కదా నేను అంత దూరం నుంచి వచ్చింది అని చెప్పేసి అన్నారావిడ. వచ్చి స్టేజ్ మీదకొచ్చి డాన్స్‌లేసారు అందరూ. ఎందుకంటే యునానిమస్ అది. సెట్ మొత్తం గోల. ఎందుకనంటే అక్కడ లైవ్‌లో అది చూసిన ఫీల్ గాని, చేసిన పెర్ఫార్మన్స్ కానీ, ఆవిడే ఇంకా లెజెండరీ జడ్జ్ ఆవిడే చెప్పారు. అసలా దీనికోసమే కదా వచ్చిందని ఆవిడ స్టేజ్ మీదకొచ్చి డాన్స్ ఏసారంటే ఇంకేం మాట్లాడాలి బ్రో దీని గురించి చెప్పు? ఆ ఎపిసోడ్ చూసి మనం ఏం తెలుసుకున్నాం? ఆ! అండ్ రిషిక అయితే ఏది మన మధ్యలో హెల్త్ ఇష్యూ వచ్చి తను ఆగిపోయింది. ఇంక అక్కడే అయిపోయింది క్లోజ్ అనుకున్నారు. కట్ చేస్తే తనేం చేసింది? గ్రాండ్ ఫినాలే షూట్ ఔట్‌కొచ్చింది. ఎవ్వరికీ అసలెవరు అనుకోలే. ఇప్పుడు 'రాజు' 'జతిన్‌కి' పడొచ్చు. లేపోతే 'రాజు' 'తేజు'కి పడొచ్చు. లేతే 'జతిన్' 'తేజు'కి పడొచ్చు. ఇలా అనుకున్నప్పుడు అసలు 'రిషికని' ఎవరు కాంపిటీషన్‌గా పెట్టుకోలే. అలా అనుకున్నప్పుడు అసలు 'రిషిక' వీళ్ళందరిని బీట్ చేసి షూటౌట్‌కొచ్చింది. అదే చెప్తున్నా. లైక్ మీకు అంటే ఇంకా క్లారిటీగా ఎలా చెప్పాలి? సరే బ్రో. నేను ఇంకా క్లారిటీగా చెప్తా చూడు. క్రికెట్ మ్యాచ్ ఉంది. మన వరల్డ్ కప్పే ఏదో నాకు ఆ ఇయర్ గుర్తులేదు. మనం వరుసగా ఇండియా మొత్తం అన్ని మ్యాచ్‌లు తోపు లెవెల్‌లో కొట్టుకుంటొచ్చాం. ప్రతి మ్యాచ్ గెలిచాం. ప్రతి మ్యాచ్ గెలిచాం. కట్ చేస్తే లాస్ట్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ వరల్డ్ కప్. అక్కడ పోయింది బ్రో. ఇన్ని మ్యాచ్‌లు కొట్టాం గదా! ఇది అన్‌ఫెయిరు. మాకీ మ్యాచ్ ఇవ్వాలి అనంటే కప్పొస్తదా జెప్పు? రాదు గదా! ఇది కూడా సేమ్ అంతే బ్రో. ముందు నుంచున్న ఫార్మాట్ ఇదే. నువ్వు ముందంతా నువ్వెలా చేసావు ఏంటి అన్నది మ్యాటర్ గాదు. ముందంతా సర్వైవ్ అవ్వడం మ్యాటర్ టైటిల్ కోసం. ముందంతా సర్వైవ్ అవ్వడం మ్యాటర్. అది నువ్వు నార్మల్ పెర్ఫార్మన్స్ ముందు నార్మల్‌గా చేసుకున్నా పర్లా. బట్ పీక్ టైమ్ ఒకటొస్తది చూడు. అదే అంటున్నా. పీక్ టైమ్ ఒకటొస్తది చూడు. అక్కడ నువ్వు అలా ఎళ్ళావంటే అలా ఎళ్ళిపోతావు. సో, నేను ముందు నుంచి బాగా చేశాను. ముందు నుంచి 10 మ్యాచ్‌లు విన్ అయ్యాను నేను. గ్రాండ్ ఫినాల్‌లో ఒక్కటే కదా పోయింది. నాకు టైటిల్ ఇవ్వాలి అనంటే అలా అవ్వదు. అది కుదరదు. అది ఏ గేమ్‌లో కుదరదు. ఏ షోలో కుదరదు. సో, క్రికెటే ఇంక మెయిన్ బెస్ట్ ఎగ్జాంపుల్. నువ్వు ముందు 10 మ్యాచ్‌లు గాని, 12 మ్యాచ్‌లు, 15 మ్యాచ్‌లు ఎన్ని మ్యాచ్‌లు గెలిచినా గ్రాండ్ ఫినాల్‌లో ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఖతం బ్రో ఇంకా. అయిపోయినట్టే.
సో ముందు ప్రీవియస్‌గా ఎవరైనా ఇప్పుడు నేను గాని నాదే చెప్తున్నా. ముందు నేను ఎన్ని సూపర్ పెర్ఫార్మన్స్‌లు ఇచ్చినా అదిరిపోయి అసల అందరు కంటెస్టెంట్‌లని డామినేట్ చేసి సూపర్ రేంజ్‌లో నేను ఇచ్చినా కూడా గ్రాండ్ ఫినాలేలో నేను పెర్ఫార్మన్స్ చేయకపోతే ఆ టైటిల్ నాది కాదు. వేరేవాళ్ళొచ్చి తన్నుకెళ్ళిపోతారు. సో ఇక్కడ గ్రాండ్ ఫినాలేలో కూడా జరిగిందైతే అదే. ముందు నుంచి నువ్వు ఎన్ని పెర్ఫార్మన్స్‌లు ఎంత అదరగొట్టేలా ఇచ్చావు అన్నది లెక్కలోకి రాదు. గ్రాండ్ ఫినాలేలో ఎవడైతే టాప్ నాచ్ పెర్ఫార్మన్స్ ఇస్తాడో వాడే రియల్ విన్నర్. అది చేసింది రాజు. ఎందుకనంటే అంతమంది జడ్జెస్ ఎంతమంది మొత్తం ఇటు నలుగురు, అటు నలుగురు 8 మంది జడ్జెస్ యునానిమస్‌గా ఒకడికిచ్చారు అననంటే దాంట్లో ఫేవరిజం అనేది ఉండదు. అండ్ ఇంకోటేంటంటే మెయిన్ అసలు గ్రాండ్ ఫినాల్‌కి రావడమే పెద్ద విషయం. అదే విన్నింగ్ మూవ్‌మెంట్. ఎందుకంటే వాళ్ళు నార్మలోళ్ళు కాదు. ఇప్పుడు జతిన్ ఏమన్నా నార్మల్ ఆల్రెడీ జతిన్ విన్నర్. వాడు చూడండి జతిన్‌కి మెయిన్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన విషయం ఏంటంటే తనంతట తనే కొరియోగ్రాఫ్ చేసుకొని తనే పెర్ఫార్మ్ చేయడం అనేది అది ఎంత దూల తీరుతదన్నది నాకు తెలుసు. అది చిన్న విషయం గాదు. అది మామూలు విషయం కాదు. ఆ విషయంలో జతిన్‌కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అంటే వాడి ప్రెషర్‌ని వాడే భుజాల మీద యేసుకొని, వాడొక్కడే నడిపించుకొని చేసుకోవడం అనేది అది మామూలు విషయం కాదు. ఇప్పుడు మరి అలాంటి 'తేజు' వారియర్ అసల ఎలా పెర్ఫార్మ్ చేసింది 'తేజు' అని అసల అంటే నేనొక ఆడపిల్లని లేపోతే నేనొక అమ్మాయిని ఇలా అదేం ఉండదు. అబ్బాయిలకి టఫ్‌గా పోటీ ఇవ్వడం అనేది అసల చిన్న విషయం కాదది. అసలు పోటాపోటీగా జరిగింది. 'రిషిక' అయితే ఇంక మనం చూడొచ్చు. 'రాజుతోనే' తలపడిపోయింది డైరెక్ట్. సో, చెప్తున్నా గదా! ఒక్కొక్కళ్ళకి చిన్న చిన్న మిస్టేక్స్ బ్రో. చిన్న చిన్నవి ఎక్కువ గూడా గాదు. హ్యూజ్ మిస్టేక్స్ కాదు. చిన్న మిస్టేక్స్ వల్ల అలా జరిగి ఫైనలీ అన్నీ కరెక్ట్‌గా కుదిరి రాజు విన్ అయ్యాడు గానీ, నా ఫ్రెండు లేపోతే నేనేదో సపోర్ట్ చేయాలి, లేపోతే నేనేదో వాడిని కావాలని ఇలా అదేం లేదు. ఇలా వీడియో తీస్తున్నానన్న విషయం రాజుగాడికి కూడా తెలిసుండదు. ఇప్పుడు మేము చేసే సాంగ్స్ కొన్ని కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి. అవి మీకు డైరెక్ట్‌గా టీవీలో చేయలేరవి. అది లైవ్‌లో చూసినప్పుడు ఒక ఫీల్ ఉంటది. టీవీలో ఎడిటింగ్ చేసేటప్పుడు ఒక ఫీల్ ఉంటది. ఒకటే బ్రో ఓడిపోయిన ప్రతి ఒక్కడికి అనిపిస్తది. అమ్మ ఏంట్రా ఇలా చేశారు? ఏంటి? అని అనిపించచ్చేమో గానీ, బట్ నిజంగా ఆళ్ళు చెప్పింది రిసీవ్ చేసుకొని ఓకే. నెక్స్ట్ టైమ్ ఇలా కాకుండా ఇలా చేస్తే బావుంటది అని తీసుకున్నోడే గొప్పోడు. అది ఎవడైనా సరే నా దృష్టిలో నేను నమ్మేదైతే ఇది. ఎందుకనంటే ఇప్పుడు ఒక చోట అన్యాయం జరిగింది అనంటే ఖచ్చితంగా ఇప్పుడు నాకే అన్యాయం జరిగిందనుకో, నాకు అన్‌ఫెయిర్ జరిగిందనంటే ముందు నేను ఆ ప్లేస్ వదిలేసి ఎళ్ళిపోతాను. మళ్ళీ రాను. ఇప్పుడు 'ఢీలో' ప్రతి ఒక్కళ్ళు ఎన్ని సార్లు రిపీట్ అయ్యాం? ఎందుకు రిపీట్ అవుతున్నాం? బికాజ్ మాకు తెలుసు. అక్కడ ఏంటి మిస్టేక్స్ ఎవరియి ఉన్నాయి ఏంటి అన్నది మాకు తెలుసు. సో, అందుకే మేము మళ్ళీ ఎళ్లి వర్క్ చేస్తున్నాం, నేర్చుకుంటున్నాం. ఇది అన్‌ఫెయిర్ లేపోతే ఇలా తప్పు చేశారు, ఇది రాంగ్ జరిగింది అని అనుకుంటే అసలు చెయ్యం గదా! మళ్ళీ చేయం గదా! ఇప్పుడు మరి అలాంటి జతిన్ 4 టైమ్స్ చేసాడు. తేజు 4 టైమ్స్ కంటెస్టెంట్. రాజు 3 టైమ్స్. రిషిక 2 టైమ్స్. నేను చేస్తానే ఉన్నాను. సో, ఎవరికీ మాకు అన్‌ఫెయిర్ అనేది జరగదు బ్రో. అక్కడ జరగదు. గ్రాండ్ ఫినాలేకి నలుగురు ఎళ్లారు. అలా అంటే మరి అంత క్యాపబుల్ ఉన్నోళ్ళు 'భూమిక' లేదా? 'శర్వరి' లేదా? 'సంకేత్', 'మణికంఠ' వీళ్ళందరూ ఉన్నారు కదా! వీళ్ళందరూ టైటిల్ కొట్టే క్యాపబుల్ ఉన్నోళ్ళే. వీళ్ళందరూ కొట్టగలరు. కానీ చెప్తున్నా కదా! ఏదో ఆ సిట్యుయేషన్ కరెక్ట్‌గా పర్ఫెక్ట్ టైమ్‌లో పర్ఫెక్ట్ సాంగ్ పడక చిన్న మిస్టేక్సో లేపోతే వాళ్ళ సెల్ఫ్ లేపోతే ప్రాబ్లమ్స్ వల్లో బయటికొచ్చినోళ్ళే తప్ప అక్కడ అందరూ విన్నర్సే. నా దృష్టిలో అందరూ విన్నర్సే. ఆళ్ళందరూ నార్మలోళ్ళు గాదు. నార్మల్ డాన్సర్లు గాదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టైలు. ఎవడి టాలెంట్ ఆడిది. ఎవడు గొప్ప ఆడిది. ఎవడి లైఫ్‌కి ఆడే హీరో. మెయిన్ ప్రతిసారి చెప్పేదేంటంటే 'ఢీలో' అలా జరగదు. యునానిమస్‌గా రాజు ఎంతో హార్డ్ వర్క్ చేసి వాడి లంగ్ ప్రాబ్లమ్ ఉన్న అందరూ కలిసి చిట్టి మాస్టర్ గాని, సోమేష్, రాజు, నేను, యశ్వంత్ మాస్టర్, సంకేత్ అందరం కలిసి ఒక క ఒక ఇదిగా కష్టపడి ఇది ఎలాగైనా గెలవాలి అని అందరి చేతులు కలిసి ఎళ్లి ఆడంత కష్టపడి చేశాడు కాబట్టే ఈరోజు టైటిలొచ్చింది. టైటిల్ విన్నాడు. ఇంకా అది మనం యాక్సెప్ట్ చెయ్యాలి. వీళ్ళు వాళ్ళా అనంటే చెప్పా గదా! అందరూ విన్నర్సే. అందరూ చేసినోళ్ళే. అందరికీ టైటిల్ ఇవ్వలేం కాబట్టి ఒక్కళ్ళకే ఇవ్వాలి కాబట్టి సో, వాడలా గెలిచాడు. అంతే తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఇది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అర్థం చేసుకోండి. ఈ అభిగాడిని మాత్రం తప్పుగా అనుకోవద్దు. ఏంటి ఇలా చెప్పాడు, ఈళ్ళ గురించి అలా చెప్పాడంటే ఎవ్వరి గురించి నెగెటివ్ లేదు. నా కంటెస్టెంట్స్ అందరితో నేనెంతో మంచిగా ఉంటాను. నాకు నా హార్ట్‌లో ఎటువంటి కల్మషం ఉండదు.
నాది నేను ఓపెన్‌గా చెప్పడం తప్ప అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే ఇవి చాలా కామెంట్స్ కొంతమంది పెట్టారు గాబట్టి నేను చెప్తున్నాను. అంటే 85% రాజు విన్ అయ్యేదుంటే ఒక 15% కొంతమందే ఇలా కామెంట్స్ చేశారు. బట్ ఆళ్ళ కామెంట్స్ కూడా నేను తప్పుగా అనుకోవట్లేదు గానీ, బట్ బాధ అనిపించింది. దానికోసమే ఇంత రెస్పాండ్ అయ్యి చెప్పాననమాట. అండ్ ఇంక మీదటి నుంచి ఇంకా 'ఢీ' గురించి ఇంకా ఏం డిస్కషన్ లేదు. అయిపోయింది. ఆల్రెడీ 'ఢీ 20' అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 21 కూడా స్టార్ట్ అవ్వబోతుంది త్వరలో. సో, హ్యాపీగా 'ఢీ'ని చూడండి. అండ్ ఇంకోటేంటంటే, ఒకటి ఎప్పుడు నేను ఫీల్ అయ్యేదేంటంటే 'ఢీ'లో నేను ఉన్నా లేకపోయినా నాకెప్పుడు 'ఢీ' అనేది అక్కడే ఉంటది. అక్కడే ఉండాలి. ఎప్పుడు అలా ఉండి పైకెళ్తూనే ఉండాలి. పైకెళ్తూనే ఉంటది. నేను 'ఢీ'లో ఉన్నా లేకపోయినా నేను 'ఢీ' లవర్‌ని చిన్నప్పటి నుంచి. అది నేను చచ్చిపోయేంత వరకు నాకు 'ఢీ' మీద అభిమానం అనేది పోదు. ఎందుకంటే ఈరోజు 'అభి మాస్టర్' అనే పేరొచ్చిందనంటే దానివల్లే. సో, 'ఢీ' అనేది ఆల్‌వేస్ స్పెషల్ నాకు. అండ్ ఇంకా నెక్స్ట్ టైమ్ నుంచి ఇంకా 'ఢీ' గురించి ఏం వీడియోస్ చేయకోకుండా మన డైలీ రొటీన్ గానీ, నా జిమ్ వీడియోస్ కానీ, ఇంకా క్రేజీ క్రేజీ కాన్సెప్ట్స్ అన్నీ ఆలోచించుకుంటున్నాను. అండ్ మీకేమైనా ఐడియాస్ వస్తే నాకు చెప్పండి. అంతవరకు మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడూ తెలుసుగా నా మీదే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 'అభి మాస్టర్' యూట్యూబ్ ఛానల్. సారీ. మీ 'అభి మాస్టర్' యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ. లవ్ యూ ఆల్.